तमसादि त्वमेव केवलं सत्तादि त्वमेव केवलं ब्रह्मादि त्वं साक्षात् आत्मादि आत्मस्मि सत्यमस्मि अमद्मा मोदवक्तार भवेर् मोदगोरार भवानवान नित्या अवप्रसा दवापराता दवतरातारो दक्षिणारो दवता दवाधरातान सर्वो मामय ज्ञानमयतो आनंदमयतो ब्रह्ममयतो सच्चिदानंदादियोनित्यं प्रत्यक्ष ब्रह्मानंदं ज्ञानमयो विज्ञानमयोसि सर्वं
गंगायै नमः। ओम यमुनायै नमः। ओम नर्मदायै नमः। ओम सरस्वत्यै नमः। ओम श्री सिंधवे नमः। ओम गोदावरी नमः। ओम कावेरी नमः। ओम सोमनश्चमे धर्ताजमे क्षेमश्चमे धृतिश्चमे विश्वञ्चमे महश्चमे संवित्तमे ज्ञात्रञ्चमे सोष्टमे प्रसोष्टमे चिरञ्चमे लयश्चमे एक्ष्मञ्चमे नामयश्चमे जीवादश्चमे दीर्घायित्वञ्चमे निमित्रञ्चमे भयञ्चमे सुगञ्चमे शेनञ्चमे सुदिनञ्चमे स्वाहा एकादशमे तिस्रष्टमे पंचदशमे सप्तदशमे नवदशमे एकादशमे त्रयोदशमे पंचदशमे सप्तदशमे नवदशमे एकविंशतिष्टमे त्रयोविंशतिष्टमे पंचविंशतिष्टमे सप्तविंशतिष्टमे नवविंशतिष्टमे एकत्रिंशतिष्टमे त्रयस्त्रिंशतिष्टमे चतुस्रष्टमे अष्टौजमे द्वादशमे षोडशमे विंशतिष्टमे चतुर्विंशतिष्टमे द्वात्रिंशतिष्टमे षट्त्रिंशतिष्टमे चत्वारिंशतिष्टमे चतुश्चत्वारिंशतिष्टमे अष्टाचत्वारिंशतिष्टमे पिजश्च कृतश्च दुभश्च मूर्धः दिव्यश्चेश्चान्द्यश्चान्द्यश्च बहुवनश्च भुवनश्चाधिपतिश्च स्वाहा हिडादेवहोर्मनर्यज्ञनेर्वहस्पतिरक्तामदानजगं यद्विश्वे देवा तवादवृद्धिमा धर्मामायुगं zeर्मधुवरिष्ये मधुजनिष्ये मधुवक्ष्यामि मधुवदिष्यामि मधुवदिभ्यो वाजमुद्यानं शोषेण्यां मनुष्येभ्यस्तम्मा देवा वन्दजो भायै पितरो नमः सर्वे देवताः अग्निमुखावै देवाः సర్వదేవతలందరూ కూడా మూడక ఉంటుందంటే అగ్ని అవుతారట అందరి దేవతలకి. మరి అగ్ని దగ్గర కూర్చున్నప్పుడు ఎంత శ్రద్ధగా ఉండాలి? శ్రద్ధ లేకపోతే శ్రద్ధగా లభతే జ్ఞానం. జ్ఞానం కలగాలని శ్రద్ధగా ఉండాలట. నువ్వు పూజ చేస్తుంది దిక్కులో చేస్తుంది నేను ఆలోచన చేస్తుంది నాకు పూజ ఫలితం రాపే అంటావు ఏం లాభం? అదే కట్టబట్టుకొని ఉంటే కొడతారు బాబు ఎక్కడ చూస్తున్నట్టు అట్లా మేము పట్టుకోలేంగా ఏం పట్టుకుంటావు ఎందుకు ఇలా కాకుండా చెప్పండి. కార్యసిద్ధి గణపతయ ఇదం నమః ఓం శ్రీం హ్రీం క్లీం ఓం గణపతే వరవరదాయ ఉదయ గణపతే స్వాహ చెప్పండి. ఉదయ గణపతయ ఇదం నమః సూర్య హరిష్టేతు సంప్రాప్తే సూర్య హోమంచ कारयेत् सूर्यध्यानं प्रवक्ष्यामि आत्मपीड उपशान्तये नमः स्वाहा. మీరు స్వాహ అన్న తర్వాత తీసుకుంటున్నారు అలా పట్టుకొని కొద్దిగా హోల్ ఉంటుంది చిన్న హోల్ ఉంటుంది దాంట్లో పట్టుకొని ఉండాలి. హోల్లో కొంచెం పట్టుకొని ఉండి పక్కన ఇట్లా వేయాలి. మీరు నీ స్వాహ తీసుకుంటున్నారు అల్ల పెట్టి ఆలోచిస్తున్నారు తీయాలా వద్దా తీయాలా వద్దా అట్లా. అందుకు పంతులందరూ ఏం చేస్తారంటే యజ్ఞాలు చెప్పారు మీ తోటి. కారణం ఏంటంటే ఏదన్నా పొరపాటు జరిగింది అనుకో ఎవరు బాగా పంతులు వాళ్ళు యజ్ఞం చేస్తాం అట్లా మంచిగా లేదు అంటారు. అందుకే ఏ పూజైనా చేపిస్తారు యజ్ఞం చేస్తారు. కారణం అది అన్నమాట. అందుకు మరి ఎక్కడ దృష్టి పెడతారు పక్కన ఇట్లా ఏ తీయాలి మళ్ళీ తీసి పెట్టాలి. చెప్పండి. చంద్ర హరిష్టేతు చంద్రాస్తే చంద్ర హోమంచ కారయేతు చంద్రధ్యానం
ప్రవక్ష్యామి మనఃపీడ ఉపశాంతయే నమ స్వాహ. చంద్రగ్రహాయ ఇదం నమః. కుజ హరిష్టేతు సంప్రాప్తే కుజ హోమంచ కారయేతు. కుజధ్యానం ప్రవక్ష్యామి రోగ రుణ పీడ ఉపశాంతయే నమ స్వాహ. చెప్పండి. కుజగ్రహాయ ఇదం నమః. బుధ హరిష్టేతు సంప్రాప్తే బుధ హోమంచ కారయేతు. బుధధ్యానం ప్రవక్ష్యామి బుద్ధిపీడ ఉపశాంతయే నమ స్వాహ. బుధగ్రహాయ ఇదం నమః. గురు హరిష్టేతు సంప్రాప్తే గురు హోమంచ కారయేతు. గురుధ్యానం ప్రవక్ష్యామి పుత్రపీడ ఉపశాంతయే నమ స్వాహ. చెప్పండి. గురుగ్రహాయ ఇదం నమః. శుక్ర హరిష్టేతు సంప్రాప్తే శుక్ర హోమంచ కారయేతు. శుక్రధ్యానం ప్రవక్ష్యామి కలత్రపీడ ఉపశాంతయే నమ స్వాహ. చెప్పండి. శుక్రగ్రహాయ ఇదం నమః. శని హరిష్టేతు సంప్రాప్తే శని హోమంచ కారయేతు. శనిధ్యానం ప్రవక్ష్యామి ప్రాణపీడ ఉపశాంతయే నమ స్వాహ. శనీశ్వరగ్రహాయ ఇదం నమః. రాహు హరిష్టేతు సంప్రాప్తే రాహు హోమంచ కారయేతు. రాహుధ్యానం ప్రవక్ష్యామి చక్షుపీడ ఉపశాంతయే నమ స్వాహ. రాహుగణాయ ఇదం నమః. కేతు హరిష్టేతు సంప్రాప్తే కేతు హోమంచ కారయేతు. కేతుధ్యానం ప్రవక్ష్యామి జ్ఞానపీడ ఉపశాంతయే నమ స్వాహ. కేతుగణాయ ఇదం నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమ స్వాహ. ఆదిత్యాది నవగ్రహ దేవత ఇదం నమః. ఏది నమః అన్నప్పుడు ఏది శ్రీ నర్మదా శనీశ్వర స్వరూపాః రుద్రదేవత ఇదం నమః. శ్రీరుద్రాయ ఇదం నమః. తత్పురుషాది మహాదేవాదిని తన్నో రుద్ర ప్రచోదయాత్ స్వాహా. 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 చెప్పండి. శ్రీరుద్రాయ ఇదం నమః. పంచముఖ ఆంజనేయ స్వామిన ఇదం నమః. ఆంజనేయాది వాయుపుత్రాదిని తన్నో హనుమత్ ప్రచోదయాత్ స్వాహా. ఆంజనేయాది వాయుపుత్రాదిని తన్నో హనుమాన్ ప్రచోదయాత్ స్వాహా. ఆంజనేయాది వాయుపుత్రాదిని తన్నో హనుమాన్ ప్రచోదయాత్ స్వాహా. నమస్కారం చేసుకోండి. ఆంజనేయాయ పక్కన పెట్టండి. అది కింద కింద గోడ కానిచ్చండి. ఇట్లా అట్లా ఆనివ్వండి. అట్లా ఆనించండి. కింద ఆనించండి. నమస్కారం చేసుకోండి. నర్మద శనీశ్వర పరివార దేవత ధర్మపత్ని సమేత ఆదిత్యాది నవగ్రహ స్వరూపాః పరివార దేవత సమేత పంచముఖ ఆంజనేయ స్వామిన యథాశక్తి మూలమంత్ర హోమేన భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ ఏతత్ఫలం యజ్ఞేశ్వర సుప్రీనాథు ఏతత్ఫలం యజ్ఞేశ్వర అర్పణమస్తు. మగవాళ్ళ అక్షంతలు తీసుకోండి. ఆడవాళ్ళు నీళ్ళు పోయండి. మగవాళ్ళ అక్షంతలు పట్టుకోండి. ఆడవాళ్ళు నీళ్ళు పోయండి. కింద వదిలిపెట్టండి. స్వామి వారి యొక్క అంటే నర్మదా నది నుండి వచ్చినటువంటి శివలింగాన్ని
నర్మదా శనీశ్వర శివలింగంగా భావన చేశాం. ఆయనకి నామకరణం చేశాం. అలానే నర్మదా శనీశ్వర స్వామిని, పంచముఖ ఆంజనేయ స్వామి వారిని ధర్మపత్నితో సహా నవగ్రహాల యొక్క ప్రతిష్టాపన కార్యక్రమము మొదటి రోజు ప్రారంభించాం. ఈరోజు ఉదయం మనకు ఆ విగ్రహాలకి తూష్ణి స్నానం అహంకరిష్య అన్నట్టుగా ఆగమ శాస్త్రం ప్రకారంగా విగ్రహాలు కడిగి మార్దం చేసుకొని గణపతి పూజ, పుణ్యాహవాచరము, పంచగవ్యము, అభిషేకాన్ని నిర్వహించుకున్నాం. తర్వాత నిత్యంగా ఉన్నటువంటి దీపారాధన, అఖండ దీపారాధన వెలుగుతూ ఉన్నది. అయ్యప్ప స్వామి యొక్క దీక్షలో ఉన్నటువంటి స్వాములు అది అఖండంగా వెలుగుతున్నది. అలానే ఉదయం శుద్ధి పుణ్యాహవాచనం చేసుకొని శరీర శుద్ధి కోసం పంచగవ్యం చేసుకొని స్వామికి చక్కగా అభిషేకం నిర్వహించుకున్నాం. అలానే సాయంత్రం పుట్ట బంగారం అంటారు, పుట్ట బంగారం తీసుకొని వచ్చి చక్కగా త్రిశూల పూజ, నవగ్రహ ఆరాధన, అంకురారోపణ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. అనంతరము మన కవాడిగూడలో వేయించేసినటువంటి అనేకమైనటువంటి సమస్త దేవత మూర్తులకి, పురాతనమైనటువంటి దేవతలందరూ కూడా ప్రార్థన చేసి వారి వారి యొక్క ఆజ్ఞ తీసుకొని గ్రామ దేవతలు, గ్రామాన్ని పరిపాలించే ఆంజనేయ స్వామి వారిని, ఆ సమస్త దేవతలు కూడా స్వామివారి యొక్క అనుగ్రహాన్ని తీసుకొని వారి వారి ప్రార్థన చేసి ఆజ్ఞ తీసుకొని వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత అంకురారోపణ చేసుకున్నాం. అంకురారోపణ అనంతరము చక్కగా హోమ కార్యక్రమం, హోమము ఆ యొక్క తత్తదేవత యొక్క మూలమంత్ర హోమం చేసుకున్నాము. హోమం అనంతరము ఈరోజు రాత్రి విగ్రహాలన్నీ కూడా జలంలో పడుకోబెడతాం. జలంలో ఉన్న తర్వాత రాత్రంతా కూడా జలంలోనే ఉంటాయి విగ్రహాలన్నీ కూడా. ఎందుకోసం ఉంటాయి, ఈ జలంలో ఎందుకు పెట్టాలంటే సర్వ కళలు రావడానికి, సర్వాకర్షణ అభికర్షణ శాంతి అర్థం సొత్తుతోటి ఉరిచేత కుట్టడం చేత ఆ వేడి బాగా అవుతుంది. ఆ వేడి పోవడానికి రాత్రంతా కూడా ఆ విగ్రహాల నీళ్ళల్లో పెడతాం. రేపు ఉదయం 8 గంటల నుంచి 9 గంటల మధ్యలో పూజా కార్యక్రమం ప్రారంభమవుతుంది. కావున మన గ్రామ ప్రజలందరూ కలిసి అమ్మవారికి, అలానే దేవుడికి, నవగ్రహాలకి, పంచముఖ ఆంజనేయ స్వామి వారికి, నర్మదా శనీశ్వర స్వామి స్వరూపమైన శివలింగానికి పాలతోటి అభిషేకం చేయాలి రేపందరూ కూడా. కనుక ఈ పూట కార్యక్రమము సంపూర్ణం చేసుకున్నాం. అనంతరము సమస్తమైనటువంటి భక్తుల యొక్క అనుగ్రహానికి పాత్రలై ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. శుభం, జయం. ఓం నమ శివాయ. హర నమ పార్వతీపతయే. పంచముఖ ఆంజనేయ భగవానికి, ధర్మపత్ని సమేత నవగ్రహ మూర్తులకి నమస్కారం సమర్పయామి. ఓం నమ శివాయ. స్వామి జై శ్రీరామ్, జై శ్రీరామ్. శ్రీ మడివాళ్ మంచిదేవుని దేవాలయం లోటామండ్ కవాడిగూడలో ఈ రోజు నుంచి 3 రోజుల పాటు పూజా కార్యక్రమాలు ఉన్నాయి. నర్మదా శనీశ్వర స్వామి విగ్రహ ప్రతిష్టాపన ఆదివారం 10:08 వారితో పాటు శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి వారు మరియు సతీ సమేత నవగ్రహాలు ప్రతిష్టాపన కార్యక్రమం ఉన్నది. ఈ భక్తులు, బస్తీవాసులు ప్రతి ఒక్కరు ఎవరికి తెలిసిన వారందరూ వచ్చి ఈ పూజా కార్యక్రమం పనుకోవాలని కోరుతున్నాను. ఎంతో శ్రేష్టమైన కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు ఈ ప్రోగ్రాం స్టార్ట్ అయింది, ఈ పూజా కార్యక్రమం స్టార్ట్ అయింది. కాబట్టి దీన్ని అందరూ తమ యొక్క అదృష్టంగా భావించి ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపా పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ. స్వామి శరణమయ్యప్ప.